ఏంటిదో చూద్దాము. సో మనం ఇప్పుడు ఏ నెలలో ఉన్నాం? ఇప్పుడు యాజ్ పర్ ద బైబిల్. సో మనకు దేవుడు ఎన్ని నెలలు ఇచ్చాడు సంవత్సరంలో? 12వ నెల. సో ఇప్పుడు మనం 12వ నెలలో ఉంటున్నాము. సో 12కి సాదృశ్యం చెప్పాలనుకుంటే సంవత్సరము అంతము, సంవత్సరం ఎండింగ్. సో 12 తోటి దేవుడు సంవత్సరాన్ని ముగించేస్తున్నాడు. సో పరలోకంలో సింహాసనాలు 12 అండ్ పరలోకంలో గుమ్మాలు 12, పరలోకంలో అండ్ యేసు ప్రభు వారు శిష్యులను పిలుచుకున్న సంఖ్య 12. సో దర్ ఇస్ సమ్ డివైన్ నెంబర్ ఇస్ దేర్. 12th నెంబర్ ఇస్ ద డివైన్ నెంబర్. అలాగే యాకోబు పిల్లలు 12 మంది, ఆ 12 మందిని 12 గోత్రాలుగా మార్చాడు. సో 12 ఇస్ ద గాడ్స్ నెంబర్ అండి. అందుకే మనందరం 12వ నెలలో ఉన్నాము. సో 12 అంటే డిసెంబర్. సో మన సంవత్సరానికి 12 నెలలు. సో ఏంటిది సాదృశ్యము? ఇయర్ కి అంతము సాదృశ్యము. అంటే నూతన సంవత్సరానికి ఆరంభము కూడా చెప్పొచ్చు. 12 దాటిందంటే మళ్ళీ ఏంటిది? మళ్ళీ దేవుడు 1 నుంచి మొదలు పెడతాడు కానీ 13 నుంచి మొదలు పెట్టాడు. సో ఇట్స్ ఎండింగ్ ఫర్ ఇయర్. సో ఎండింగ్ ఫర్, యూ కెన్ సే ఎండింగ్ ఫర్ సారోస్, ఎండింగ్ ఫర్ నెగిటివ్, ఎండింగ్ ఫర్ ఎవ్రీథింగ్ అలా కూడా చూసుకోవచ్చు. ఇట్స్ ఎండింగ్ లాగా చూసుకోవచ్చు. చూద్దాము 12వ సంఖ్య యొక్క ప్రాముఖ్యత ఏంటిదో. ఎందుకంటే మనందరము 12వ నెలకు వచ్చాము. దేవుడి యొక్క మహాకృపను బట్టి జనవరి నుంచి నవంబర్ వరకు కాచి కాపాడు, సజీవ లెక్కల్లో పెట్టాడు. సో దేవుడు సంవత్సరాన్ని 12వ నెలతోటి 12వ నెంబర్ తోటి ముగించేసి మళ్ళా 1 నుంచి రిపీట్ ఒకటి చేస్తాడు. సో ఇట్స్ అ డివైన్ నెంబర్ అండి 12 నెంబర్ కూడా. సో చూద్దాం దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటిదో చూద్దాం. సో ఆదికాండము 30వ అధ్యాయం 23వ వచనంలో యాకోబు కుమారులు 12. సో ఎంతమందట యాకోబుకి కుమారులు? 12. అబ్రహాం కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు, యాకోబుకి 12 మంది గురు. సో యాకోబు జ్యేష్ఠ కుమారుడు రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇషాకారు, జెబులును, వీరు లేయా కుమారులు. సో వీళ్ళందరూ కూడా యాకోబుకి పుట్టిన జ్యేష్ఠ కుమారుడు రూబేను, షిమ్యోను, వీళ్ళందరూ కూడా యాకోబుకు పుట్టిన వాళ్ళు. రాహేలు కుమారులు యోసేపు, బెన్యామిను. సో రాహేల్ అని ఇంకొక భార్య యాకోబ్కి. సో రాహేలు దాసి అయిన బిల్హా కుమారులకు దాను, నఫ్తాలి. సో వీళ్ళే 12 గోత్రాలాగా మారారు. యాకోబుకు పుట్టిన 12 మంది సంతతులే 12 గోత్రాలాగా మారారు. లేయ దాసి అయిన జిల్పా కుమారులు గాదు, ఆషేరు. వీరు 16లో యాకోబునకు పుట్టిన కుమారులు. సో ఎంతమంది పుట్టారండి? సో యాకోబు కుమారులు 12. ఒకటి యాకోబు, రూబేను 1, షిమ్యోను 2, లేవి 3, యూదా 4, 4, ఇషాకారు 5, జెబులూను 6 అండ్ 7 is the Joseph and Benjamin is the 8 and Danu is the 9 and Naphtali is the 10 and Gadu is the 11, Asheru is the 12. సో లెక్క సరిపోయింది కదా. సో వీరు పెద్దనామలో యాకోబుకు పుట్టిన కుమారులు. ఈ 12 మందిని దేవుడు ఏం చేశాడంటే 12 గోత్రాలాగా తయారు చేశాడు. ఇవి అన్ని ఇజ్రాయేలీలు 12 గోత్రములు. వారు తండ్రి వారిని దీవించి వారి చెప్పినది ఇదే, ఎవరి దీవెన చొప్పున వారిని దీవించెను. సో జెనసిస్ 49లో 29 వచనంలో మనకు ఎన్ని గోత్రాలు ఉన్నాయి? యాజ్ పర్ ద బైబిల్ ఇజ్రాయెల్ వాళ్ళకు 12 గోత్రాలు ఉన్నాయి. సో దెర్ ఇస్ ద డివైన్ నెంబర్ 12th నెంబర్. అందుకే 12th నెంబర్ మనందరం కూడా 12వ నెలలో ఉన్నాము. సో ఇది దేవుడు ఇచ్చిన, అంతే కదండి. సంవత్సరానికి మనకు ఎన్ని నెలలు? 12 నెలలు. సో బైబిల్ ప్రకారము ఇజ్రాయెల్కి ఎంతమంది పిల్లలు? యాకోబుకి 12 మంది పిల్లలు. సో బైబిల్ ప్రకారం ఇజ్రాయెల్ గోత్రాలు ఎన్ని? 12 గోత్రాలు. సో ఇంపార్టెన్స్ ఉంది. సో ఎస్కేలు 47వ అధ్యాయం 13వ వచనంలో ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, సరిహద్దులను బట్టి ఇజ్రాయేలీల 12 గోత్రముల ప్రాకారము మీరు స్వాస్థముగా పంచుకొనవలసిన భూమి ఇది. యోసేపు సంతతికి 2 భాగములు ఇయ్యవలెను. సో 12 గోత్రముల వాళ్ళందరికీ కూడా ఈ భూలోకాన్ని దేవుడు ఏం చేసేసాడు? పంచి పెట్టేశాడు. సో పంచి పెట్టేశాడు. సో జస్ట్ వీ నీడ్ టు నో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ 12th నెంబర్. అందుకే ఇది తీయడం జరిగింది. సో దిస్ ఈస్ ఆల్సో బ్లెస్సింగ్ నెంబర్. సో మనందరం కూడా డిసెంబర్లో ఉన్నాము. దేవుణ్ణి అడగండి, 12వ నెలలో ప్రభువా మమ్మల్ని ఆశీర్వదించమని అడగండి, స్వస్థతపరచమని అడగండి. ఎందుకంటే సమ్ నెంబర్ ఈజ్ దర్. 12th నెంబర్లో ఇంకా చాలా సిగ్నిఫికెన్స్ ఉన్నాయి. సో నవంబర్ సంఖ్యాకాండము 7వ అధ్యాయం 83వ వచనంలో బలిపీఠము అభిషేకించబడిన దినమున ఇజ్రాయేలీల ప్రధానులు సో బలిపీఠము తయారు చేశారు, బలిపీఠాన్ని అభిషేకించారు దేవుడి మందసం దగ్గర.
తర్వాత ఇజ్రాయేలీల ప్రధానులు అర్పించిన ప్రతిష్టార్పణములు ఇవి. వెండి గిన్నెలు చూసారా, వెండి గిన్నెలు 12, వెండి ప్రోక్షణ పాత్రలు 12, 12 బంగారు ధూపార్తనలు 12, ప్రతి వెండి గిన్నె 130 తులములది. సో ఒక్కొక్క వెండి గిన్నె 130 తులాలతో ఉన్నదట. బలిపీఠంని అభిషేకించిన దినమున ఇజ్రాయేలు ప్రధానులు అర్పించిన ప్రతిష్టార్పణములు ఇవి. అర్పించిన ప్రతిష్టార్పణములు ఏంటిది? 12 వెండి గిన్నెలు, 12 ప్రోక్షణ పాత్రలు, 12 ధూపార్తనలు. సో చూసారా, 12th గాడ్ ఈజ్ యూజింగ్ ద 12th నెంబర్. సో ఈ నెలంతా కూడా అయ్యా ఈ 12వ నెలలో ఉన్నాము, ఈ నెల మమ్మల్ని ఆశీర్వదించండి, మమ్మల్ని స్వస్థతపరచండి. ఈ 12వ నెలలో మేమందరం కూడా ఆశీర్వదించబడాలని 12th నెంబర్ ని స్పెసిఫై చేసి ప్రేయర్ చేయండి ఈ నెలంతా కూడా. ఎందుకంటే చూసాం కదా, ఎందుకు 12 గోత్రాలే, ఎందుకు 13 కాదు? సంథింగ్ ఈజ్ దేర్ బిహైండ్ దట్. ఎందుకు సంవత్సరానికి 12 నెలలే, ఎందుకు 13 కాదు, ఎందుకు 11 కాదు? సో ఇట్స్ ఎ గాడ్ నెంబర్, దేవుడే నిర్ణయించాడు 12th నెంబర్. సో అందుకే మనందరం కూడా డిసెంబర్ లో ఉన్నాము కాబట్టి 12th నెంబర్ ని ఆశీర్వదించమని అడగండి. ఈ 12th నెంబర్ లో అంటే 12వ నెలలో చెప్పలేము, మనం జనవరి నుంచి డిసెంబర్ వరకు, నవంబర్ వరకు రాని ప్రార్థనలకు డిసెంబర్ లో రావచ్చు. నువ్వు ఆశతో అడిగితే దేవుడు కాదంటాడా? ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్నాడు కాబట్టి తృప్తిపరుస్తాడు. ప్రతి ప్రోక్షణ పాత్ర 70 తులములు గలది. ఆ ఉపకరణములు వెండి అంతయు పరిశుద్ధమైన తలపు ప్రమాణమును బట్టి 2400 తులములది. ధూప ద్రవ్యంతో నిండిన బంగారు ధూపార్తములు 12. చూసారా అండి, ధూపంతో బంగారం యొక్క ధూపార్తులు అంటే ఆ ప్లేట్లు కూడా 12గా చూస్ చేసుకున్నాడు. వాటిలో ఒకటి పరిశుద్ధమైన తలపు పరిమాణమును బట్టి 10 తులములది. ఆ ధూపార్తంలో బంగారం అంతయు 120 తులములు. దహన బలుల పశువులు చూసారా, దహన బలి పశువులన్నీ 12 కోడెలు. సో దహన బలి చేయడానికి కూడా దేవుడు పశువులను 12 కోడెలను తీసుకున్నాడు, 12 పొట్టేళ్లను తీసుకున్నాడు. సో 12 ఏడాదివైన గొర్రె పిల్లల 12, వాటి నైవేద్యములను పాప పరిహార్థమైన మగమేక పిల్లలను 12. చూసారండి, ఇట్స్ ఎ డివైన్ సాక్రిఫై. 12th నెంబర్ ఇస్ ద డివైన్ సాక్రిఫై. 12th నెంబర్ ఇస్ ద డివైన్ కనెక్షన్. 12th number is the divine blessing. 12th number is the divine ending and new beginning. It's a ending and it's a new beginning. అంతే కదా అండి. డిసెంబర్ 12 డిసెంబర్ దాటిందంటే మళ్ళీ జనవరి, అంటే 12 నెల దాటిందంటే 1వ నెలకు మళ్ళీ మొదలవుతుంది. పాప పరిహార్థమైన మగ పిల్లలు 12. అబ్రహాము ఇష్మాయిలు నీ సన్నిధి బ్రతకను అనుగ్రహించుము అని దేవునితో చెప్పగా, సో ఇప్పుడు అబ్రహాం కుమారుడు ఇస్సాకు కాక ముందు ఇంకా శారా యొక్క ఏంటిది హగరు బానిస అంటే పన్నివంతురాలు ఉంటుంది, ఆమె హగ్గరు. ఆ హగ్గరుతో కూడినప్పుడు అబ్రహాంకి ఇష్మాయిల్ పుడతాడు. సో ఇష్మాయిల్ ని కూడా నువ్వు వదిలిపెట్టకు దేవుడా అని ప్రార్థిస్తాడు అబ్రహాము ఇష్మాయిల్ నీ సన్నిధిని బ్రతకను అనుగ్రహించమని దేవునితో చెప్పగా, అంటే ఇష్మాయిల్ కూడా ఆశీర్వదించమన్నప్పుడు దేవుడు చూడండి ఎలా ఆశీర్వదించాడో. ఇష్మాయిల్ ని గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని. సో అబ్రహాము చేశాడు, ఇష్మాయిల్ గురించి ఒక మనవి చేశాడు, నా ఇష్మాయిల్ ని కూడా నువ్వు ఆశీర్వదించాలి. ఇదిగో నేను అతన్ని ఆశీర్వదించి అతని సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధికంగా అతన్ని విస్తరింప చేసెను. అతడు 12 మంది రాజులను కనును. చూసారండి, 12 మంది రాజులను కనును, అతని గొప్ప జనముగా చేసేదను. సో 12 ఇట్స్ ఎ గాడ్ డిక్లరేషన్ నెంబర్. సో 12 మంది రాజులను కంటాడని ఆ ఇష్మాయిల్ కి దేవుడు ఆశీర్వదించాడు. సో అడగండి దేవుణ్ణి, ఆ 12 నెంబర్ యూజ్ చేసి అడగండి దేవుణ్ణి. ఆ 12 నెంబర్ యూజ్ చేసి అయ్యా 12 నెలల్లో ఉన్నాము సార్, బ్లెస్ చేయండి అని అడగండి. సో 12 మంది రాజులను కనును, అతని గొప్ప జనముగా చేసేదను. సో ఇస్మాయిల్ కి ఇప్పుడు ఎంతమంది పిల్లలండి? 12 మంది పిల్లలు. యాకోబుకి ఎంతమంది పిల్లలు? 12 మంది పిల్లలు. ఆ 12 మంది పిల్లలు ఏమయ్యారు? 12 గోత్రాలుగా మారారు. సో దేవుడు ఏమైనా బలి ఇచ్చేటప్పుడు కూడా డివైన్ సాక్రిఫై నెంబర్ కూడా 12 మంది. 12 కోడెలను ఇవ్వమన్నాడు, 12 పొట్టేలను ఇవ్వమన్నాడు. ఇట్స్ ఎ డివైన్ నెంబర్, చెప్తున్నాను కదా. అందుకే మనం 12వ నెలలో ఉన్నాం. అందుకే ఇట్స్ ఎ గ్లోరియస్ మంత్ గా మనం అనుకుందాము. ఈ నెలంతా కూడా గ్లోరియస్ మంత్ గా, బ్లెస్సింగ్ మంత్ లా, గాడ్స్ మంత్ లాగా. అందుకే మేబీ 12 ఇంత సూచన క్రియ ఉంది కాబట్టి ఆయన 1వ నెలలో పుట్టలేదు యేసు ప్రభువా, 2వ నెల, 3వ నెల, 4వ నెల, 11వ నెలలో పుట్టలేదు, 12వ నెలలో పుట్టాడు. చూసారా అండి, కోఇన్సిడెంట్ కాదు, ఇట్స్ ఎ కంప్లీట్ గా గాడ్స్ ప్లాన్. సో ఇక్కడ 12 మంది రాజులను ఇస్మాయిల్ కి ఇస్తున్నాడు. సో 12 మంది సంతానం. యాకోబుకి 12 మందిని ఇచ్చాడు, గోత్రాలుగా మారిపోయారు, 12 గోత్రాలుగా వచ్చాయి.
సో చూసారా అండి, ఈ 12 నెలల మళ్ళా యేసు ప్రభు వారు కూడా పుట్టింది 12వ నెలలో. సో చూసారా అండి, ఎంత మహిమ గల నెంబర్ ఉందో 12th నెంబర్ లో. ఆ సమయంలో ఇదిగో 12 సంవత్సరాల నుండి రక్తస్రావం గల ఒక స్త్రీ. సో మత్తయి సువార్త 9వ అధ్యాయం 20వ వచనంలో. సో చూడండి, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ. చూసారండి, 12 ఇయర్స్ అని మెన్షన్ చేయబడింది. రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ, నేను ఆయన పై వస్త్రము మాత్రం ముట్టితే బాగుండునని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము చెంగును ముట్టెను. చూసారా అండి, ముట్టిన తర్వాత యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యంగా ఉండుము, నీ విశ్వాసం నిన్ను బాగుపరచునని చెప్పగా ఆ గడియ ఆ స్త్రీ బాగుపడెను. చూసారా, 12th నెంబర్ ఇస్ ద డివైన్ హీలింగ్. అర్థమవుతుందా అండి? ఈ స్త్రీ ఎన్ని రోజుల నుంచి బాధపడుతుంది? ఎన్ని సంవత్సరాల నుంచి? 12 ఇయర్స్ నుంచి. సో 12 ఇయర్స్ లో ఆమె స్వస్థత పొందుకుంది. అర్థమవుతుందా? ఈ రోజు వరకు నీ ప్రార్థనలకు 1వ నెల నుంచి 11వ నెల వరకు నీ ప్రార్థనలకు జవాబు రాకపోవచ్చు, రాలేదనుకొని బాధపడవచ్చు. కానీ ఈ నెలలో నువ్వు బలంగా ప్రార్థించు. మేబీ ఈ నెలలో నీకు స్వస్థత రావచ్చు, ఈ నెలలో నీకు విడుదల రావచ్చు. చూడండి, ఇప్పుడు ఆమె 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ, నేను ఆయన పై వస్త్రము మాత్రమే ముట్టితే బాగుపడునని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వెళ్ళి ఆ పై వస్త్రపు చెంగును ముట్టుకున్నది యేసు ప్రభు వారిని. సో ముట్టుకోగానే యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, ధైర్యంగా ఉండుము, నీ విశ్వాసమే నిన్ను బాగుపరచునని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడాను. చూసారండి, 12 ఇయర్స్ నుంచి తనకు స్వస్థత లేదు, 12 ఇయర్స్ నుంచి తనకు ఆయువు లేదు, ఆరోగ్యము లేదు, తనకు హీలింగ్ లేదు. కానీ 12 ఇయర్స్ లో దేవుడు విడుదల కలిగించాడు. సో మేబీ చెప్పొచ్చు దేవుడు, మేబీ మీకు 11 నెలల నుంచి మీకు రాకపోవచ్చు ఆశీర్వాదం, జాబ్ రాకపోవచ్చు, లేకపోతే ఈ 11 నెలల్లో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించలేకపోవచ్చు, లేకపోతే మీకు స్వస్థత రాలేదేమో 11 నెలల్లో, మేబీ ఈ నెలలో రావచ్చు. అందుకే విశ్వాసంతో ఉండమంటున్నాడు. నీ విశ్వాసమే నిన్ను బాగుపరచను. సో విశ్వాసంతో ప్రార్థించండి. ఎస్, నేను నవంబర్ వరకు పొందుకోలేదు, ఈ డిసెంబర్ లోనైనా నా జీవితం బాగుంటుంది, ఈ డిసెంబర్ లోనైనా నా శరీరం స్వస్థత పడుతుంది, ఈ డిసెంబర్ లోనైనా ఈ సంవత్సరం అంతా చేసిన ప్రార్థనలకు జవాబు వస్తుంది. నీ విశ్వాసమే నిన్ను బాగుపరచను అని యేసు ప్రభు వారు చెప్పాడు. కాబట్టి నీ విశ్వాసమే నిన్ను బాగుపరుస్తుంది. సో ఎందుకు 11 సంవత్సరాలలో తను హీలింగ్ ఇవ్వలేదు? దేవుడు 12వ సంవత్సరానికే హీలింగ్ ఇచ్చాడు. అర్థమవుతుందండి? ఇట్స్ ఏ డివైన్ హీలింగ్ అని చెప్పుకోవచ్చు. ఆయన 10వ సంవత్సరంలో హీలింగ్ ఇవ్వలేదు, 9th మంత్ లో ఇవ్వలేదు, 5th మంత్ లో ఇవ్వలేదు, 12th మంత్ లో ఇచ్చాడు. సో నువ్వు విశ్వాసంతో ఉన్నావా? నీకు ఈ 12th మంత్ లో కూడా నీకు అద్భుతం జరుగుతుంది, ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతుంది. అనుకోవద్దు, అయ్యో ఈ నెలంతా అయిపోతుంది, ఈ సంవత్సరం అంతా అయిపోయింది, ఇంకా నెల రోజులే, ఈ 11 నెలల్లో నాకు ఏం అద్భుతం జరగలేదు, ఈ 12వ నెల జరుగుతుందా అని నువ్వు అనుకుంటున్నావా? అయితే చూడండి, ఆ స్త్రీకి 11 నెలల నుంచి అద్భుతం లేదు, 11 సంవత్సరాల నుంచి అద్భుతం లేదు. 12వ సంవత్సరంలో తను ఏం చేసింది? అద్భుతం చూసింది. తను హీలింగ్ చూసింది, తను హీలింగ్ రిసీవ్ చేసుకుంది, హీలింగ్ అనే బ్లెస్సింగ్ ని రిసీవ్ చేసుకుంది. సో నార్మల్ రిపోర్ట్, మేబీ నీకు బీపీ, షుగర్, థైరాయిడ్, కొలెస్ట్రాల్ అన్ని కూడా ఈ 12 నెలల్లో నార్మల్ రిపోర్ట్ రావచ్చు నువ్వు విశ్వాసంతో అడిగితే. సో అందుకే చూడండి, డివైన్ బ్లెస్సింగ్ ఇస్ అ 12th నెంబర్ ఇస్ ద డివైన్ నెంబర్. సో డివైన్ హీలింగ్ వచ్చేసింది. సో మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం, ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, చూసారా యేసు ప్రభు వారు ఎంతమంది శిష్యులను పిలిచాడండి? 12 మంది శిష్యులను పిలిచాడు. సో 12 నెంబర్ మళ్ళీ పిలిచి, అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకు, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థతపరచుటకు వారికి అధికారం ఇచ్చాను. గాడ్ గివెన్ ద అథారిటీ టు డిసిపుల్స్. సో ఆ శిష్యులకు ఇచ్చేశాడు హీలింగ్ చేయడానికి, డెలివరెన్స్ చేయడానికి. వై నాట్ 13? అదే అంటున్నాను కదా, 13 ఎందుకు పిలవలేదు, 11 ఎందుకు పిలవలేదు, 6 ఎందుకు పిలవలేదు, 15 మందిని ఎందుకు పిలవలేదు, ఎందుకు 12 మందినే? సో చూసారా అండి, దేవుడు అలా కొన్ని ఫిక్స్ చేసుకున్నాడు. 12 మంది శిష్యులు, సంవత్సరానికి 12 నెలలు, పరలోకంలో 12 సింహాసనాలు, 12 గుమ్మాలు, పరలోకంలో కూడా 12 గుమ్మాలు ఉంటాయండి. సో ఇలా, అండ్ బలిచ్చేటప్పుడు కూడా 12 పొట్టేళ్లను, 12 నెంబర్లను ఇచ్చాడు. అందుకే యూస్ 12th నెంబర్ వాల్యూ ఆఫ్ ప్రేయింగ్ ఇన్ దిస్ మంత్. ఈ మంత్ అంతా కూడా ఈ 12వ నెలలో నన్ను ఆశీర్వదించునైనా, ఈ 12 నెలల్లో నన్ను స్వస్థతపరచునైనా, ఈ 12వ నెలల నన్ను ఘనంగా మహిమపరచునైనా, నాకు 11 నెలల వరకు రాని ప్రార్థనకు 12వ నెల రావాలి. ఇలా 12th నెంబర్ యూజ్ చేయండి, యూజ్ ఇట్ 12th నెంబర్. ఎందుకంటే దట్ యూజ్, ఆ స్త్రీ 12 సంవత్సరాలను రాయబడింది, తను హీలింగ్ పొందుకుంది, 12వ సంవత్సరంలో హీలింగ్ పొందుకుంది. సో మనకు కూడా అలాంటి బ్లెస్సింగ్స్ వస్తాయి.
ఆ 12 అపోస్తుల పేర్లు. సో, ఇవన్నీ మనకు తెలుసు. సో, 12 అపోస్తులు వాళ్ళకు అపోస్తులని పేర్లు పెట్టాడు. 12 మంది పిలుచుకొని యేసు ప్రభువారు. సో, ఆయన వచ్చి గొప్ప సమూహం చూసి వాని మీద కనికరపడి కనానీయుడైన సిమోను అప్పగించే సో గొప్ప రోగులైన వారిని స్వస్థతపరిచాను. సాయంకాలమైనప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి ఇది అరణ్య ప్రదేశము. సో ఇప్పుడు యేసు ప్రభువారు సేవ చేస్తున్నప్పుడు ఆయన వచ్చి గొప్ప సమూహము చూసి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థతపరిచాను. యేసు ప్రభువారు ఎక్కడికి వెళ్తే అక్కడ సమూహము వెంబడించేది. అయితే సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయాను, ఈ జనులు గ్రామంలోకి వెళ్లి భోజన పదార్థాలు కొనుక్కుంటకై వారిని పంపివేయమని చెప్పిరి. సో యేసు వారును వెళ్ళనక్కర్లేదు. తన శిష్యులు ఏం చెప్తున్నారంటే, ఇక్కడ వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు, అందరూ కూడా తినడానికి ఏమీ లేదు, వాళ్ళని పంపించేద్దాం అన్నప్పుడు యేసు ప్రభువారు వాళ్ళు వెళ్ళాల్సిన అవసరం లేదు, మీరే వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పాను. వారు అక్కడ మన యొద్ద 5 రొట్టెలు 2 చేపలను తప్ప మరి ఏమీ లేదని ఆయనతో చెప్పిరి. యేసు ప్రభువారికి ఏమని చెప్పారు? 5 రొట్టెలు 2 చేపలు తప్ప మరి ఏమీ లేదని చెప్పిరి. అందుకైన వాటిని నా యొద్దకు తెండి అని చెప్పి పచ్చిక మీద కూర్చుండని. చూసారండి, మనకు ఏదైనా బ్లెస్సింగ్ ఉంటే దేవుడికి ఇచ్చినప్పుడు దాన్ని మల్టిప్లై చేస్తాడు ఎప్పుడైనా కూడా. ఇక్కడ స్మాల్ బ్లెస్సింగ్ ఉంది వీళ్ళ దగ్గర, కానీ ఆ బ్లెస్సింగ్ ని లేని దాంట్లోంచి దేవుడికి ఇచ్చారు, వాళ్ళు ఆశీర్వాదం పొందుకున్నారు. పచ్చిక మీద కూర్చుండని అంటే అక్కడ గడ్డి ఉంది, గడ్డి మీద కూర్చోండి అని చెప్పాడు. 5 రొట్టెలు 2 చేపలను పట్టుకొని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చాను, శిష్యులు జనులకు వడ్డించిరి. సో 5 రొట్టెలు 2 చేపలను దేవుడు చేతులకు ఇస్తే దేవుడు దాన్ని మల్టిప్లై చేసి వాళ్ళ శిష్యులకు ఇస్తే వాళ్ళు వడ్డించారు, చాలా చాలా అయ్యాయి. సో వారందరూ తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. చూసారా అండి, ఎన్ని గంపలట? 12 గంపల నిండా ఎత్తిరి. సో సంథింగ్ ఈస్ దేర్ బిహైండ్ దట్ 12th నెంబర్. సో ఇట్స్ ఏ డివైన్ సేవింగ్ అని కూడా చెప్పొచ్చు. సో డివైన్ సప్లై అని చెప్పొచ్చు. సో 12 గంపలు. సో నీ ఇంట్లో గ్రాసరీ కూడా అలా 12 గంపల నిండా ఉండాలని ప్రేర్ చేసుకో. సో దీన్ని డివైన్ సప్లై అంటారు, డివైన్ ప్రొవిజన్ అంటారు. సో అందరూ తిని తృప్తి పొందిన తర్వాత ఇంకా 12 గంపల నిండా ఎత్తారట. అందుకే ప్రేర్ చేసుకో, అయ్యా ప్రభువా నా ఇంట్లో ఎప్పుడు కూడా ఒక 12 రైస్ బ్యాగ్స్ ఉండాలి, ఎప్పుడు కూడా గ్రాసరీస్ 12 గంపల నిండి ఉండాలి, ఫ్రూట్స్ ఉండాలి, వెజిటేబుల్స్ అండి. ఐఎమ్ నాట్ జోకింగ్ యూ, యూజ్ దిస్ నెంబర్. స్త్రీలు పిల్లలు కానీ తినిన తర్వాత ఇంచుమించు 5,000 మంది పురుషులు. సో అందరు తిన్నాక కూడా 12 గంపలు ఎత్తబడింది. వై నాట్ 10, వై నాట్ 11, వై నాట్ 15, వై నాట్ 16, వై నాట్ 2 బాక్సెస్? సో చూసారా, 12 గంపల నిండా ఎత్తిరి. పేతురు, ఇదిగో మేము సమస్తము విడిచిపెట్టి, మత్తయి సువార్త 19:27 పేతురు ఒక రోజు అడుగుతున్నాడు, అయ్యా మేము సమస్తాన్ని విడిచిపెట్టాం కదా, మీ సేవకు వచ్చాం కదా, మీ సేవ చేస్తున్నాం కదా, అయితే నిన్ను వెంబడించి తిను గనక మాకేమి దొరుకునని ఆయనని అడగగా యేసు ప్రభువాన్ని అడుగుతున్నారు, ఆశతో అడుగుతున్నారు. నిజం, ఐ లైక్ దిస్ వే. సో దేవుని అడుగుతున్నారు. సో నేను 12 గంపలను 12 మంది సమస్తము విడిచిపెట్టి వెంబడించి తిని గనక మాకేమి దొరుకునని ఆయనను అడగగా యేసు వారితో ఇట్లా, నేను ప్రపంచ పునర్జన్మ మందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు, చూసారండి, దేవుడట మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు, ఎప్పుడు పునరుద్ధాన దినమున్న నన్ను వెంబడించిన మీరు 12 సింహాసనముల మీద, అంటే ఇక్కడ పరలోకంలో ఎన్ని సింహాసనాలు ఉన్నాయి? దేవుడి సింహాసనం కాక 12 సింహాసనాల మీద ఆసీనులై 12 గోత్రముల వారికి. ఎన్ని గోత్రాలు? 12. సింహాసనాలు ఎన్ని? 12. శిష్యులు ఎంతమంది? 12. తీర్పు తీర్చుదురు, గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. యేసు యెరూషలేములకు వెళ్ళినప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏకాంతముగా తీసుకుపోయి మార్గమందు వారితో ఇట్లా, నేను చూస్తున్నారండి 12th నెంబర్. సో సింహాసనాలు 12 మంది, గోత్రాలు 12 మంది, శిష్యులు 12 మంది. సో యాకోబు సంతానము 12 మంది. ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ విడుదల పొందుకుంది 12వ సంవత్సరంలో. సో 12th నెంబర్. అలాగే దేవుడు బలి ఎన్ని ఇవ్వమన్నాడు? 12 మేకలను, 12 గొర్రెలను, 12 పొట్టేళ్లను బలి ఇవ్వమన్నాడు. సో దిస్ ఈస్ అ వాట్ మంత్ వి ఆర్ గోయింగ్ టు ఎంటర్? 12th మంత్. సో యేసు యెరూషలేమునకు వెళ్ళినప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏకాంతముగా తీసుకొని పోయి మార్గమందు వారితో ఇట్లా, నేను. సో 12 మంది శిష్యులతో ఆయన తిరిగేవాడు. సో
యోహాను 4:4 ఆయన సమరయ మార్గంన వెళ్ళవలసి వచ్చాను కనుక ఆయన యేసు ప్రభువారు సమరయ మార్గంన వెళ్తున్నాడు. యాకోబు తన కుమారుడిన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరిలోని సుకారును ఒక ఊరికి వచ్చాను. సో యేసు ప్రభువారు ఎక్కడికి వెళ్తున్నాడు? సమరయ మార్గంన వెళ్తున్నాడు. అక్కడ ఏమైందంటే యాకోబు తన కుమారుడికి అయిన యోసేపుకి ఒక భూమి ఇచ్చాడట. యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఒక భూమి ఇచ్చాడు. సమరిలోని సుకారను ఒక ఊరికి వచ్చాను. అక్కడ యాకోబు బావి ఉండెను. సో ఆ బావి పేరు యాకోబు బావి. కనుక యేసు ప్రయాణం అవ్వాల్సి ఉన్న రీతినే ఆ బావి వద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయెను. చూసారండి, సమరయ స్త్రీని ఎదుర్కొంటున్నాడు. బై వాట్ టైం? 12 o'clock. అందుకే మీకు ఒకరోజు చెప్పాను, ప్రేయర్ కూడా ఇలా మన క్లాక్ ఉంటది కదండి. ఫస్ట్ 12 ఉంటుంది, నెక్స్ట్ 3 ఉంటుంది, నెక్స్ట్ 6 ఉంటుంది, నెక్స్ట్ 9 ఉంటుంది, మళ్ళీ 12 ఉంటుంది. మనం ప్రేయర్ కూడా అట్లా ఆ టైంలోకి మొదలు పెట్టాలి. ఇక్కడ ఇంచుమించు 12 గంటలకు, అంటే ఇట్స్ ఎ డివైన్ హవర్. 12 గంటలకు ఆ సమరయ స్త్రీని యేసుప్రభువారు ఏమవుతున్నాడు? ఎదుర్కొంటున్నాడు. సమరయ స్త్రీ 12 గంటలకు ఎదుర్కొన్నాడు. అందుకే midnight 12 o'clock, afternoon 12 o'clock, and midnight 3 o'clock, or afternoon 3 o'clock, or midnight 6 o'clock, evening 6 o'clock, or morning 6 o'clock. చూస్ టైమ్ స్లాట్. నీ ప్రేయర్ లైఫ్ కూడా ఇలా టైమ్ స్లాట్ లో చూస్ చేసుకో. మార్నింగ్ 6 కి లేచావా, 6 to 9 మధ్యలో ఒక ప్రేయర్, లేకపోతే 9 నుంచి మొదలు పెడతావా, 9 to 12 ఒక ప్రేయర్, లేకపోతే 12 లో మొదట 12 to 3, లేకపోతే 3 to 6, ఈవినింగ్ 6 to నైట్ 9, నైట్ 9 to నైట్, midnight 12 to మార్నింగ్ 3. సో ఈ వేలో మీరు ప్రేయర్ స్టార్ట్ చేసుకోండి అమ్మా, చాలా ఎఫెక్టివ్ ఉంటుంది. సో టేక్ 1 slot ఎవ్రీ డే. ఒక స్లాట్ ని మీరు చూస్ చేసుకోండి. సో ఐ విల్ ప్రిఫర్ టు గో ఫర్ midnight ప్రేయర్స్. 12 to 3 నాకు ఇష్టం, చాలా మంచిగా అనిపిస్తుంది. లేకపోతే మార్నింగ్ 3 to 6 o'clock, దట్ ఈస్ ఆల్సో వెరీ నైస్. ఎందుకంటే ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు, స్పిరిచువల్ వరల్డ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఇంచుమించు 12 గంటల కట యేసు ప్రభువారు ఆ సమరయ స్త్రీని ఎదుర్కొంటున్నాడు. సో 12 గంటలకు ఇట్స్ ఎ డివైన్ హవర్ కింద పెట్టుకోవచ్చు. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకుంటకు అక్కడికి రాగా, చూసారా అండి, సమరయ స్త్రీ నీళ్లు చేదుకోవడానికి అక్కడికి వస్తుంది. ఏ టైంకి? 12 o'clock. అందుకే ప్రే ఎట్ 12 o'clock midnight, ఆర్ ఆఫ్టర్నూన్ 12 o'clock. యేసు నాకు దాహం ఇమ్మని అడిగాను. ఆయన శిష్యులు ఆహారం కొంటకు ఊరిలోనికి వెళ్ళి ఉండేరి. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీవైన నన్ను దాహం ఇవ్వమని ఎలాగో అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఏలయనగా యూదులు సమరయతో సాంగత్యము చేయరు. సో చూడండి, ఎందుకు చెప్తున్నా అంటే 12 o'clock ఈస్ ద డివైన్ హవర్. మళ్ళీ చెప్తున్నాను, 12 నెంబర్. సో అందుకే ఎందుకు నీకు 12 నెలలు ఎందుకు ఇచ్చాడు దేవుడు? 13 ఇవ్వచ్చు కదా, 11 ఇవ్వచ్చు కదా. సో సమ్ రీజన్ ఈస్ దేర్ బిహైండ్ దట్. 12 ఇస్ ఎ గాడ్ డిక్లరేషన్ నెంబర్. సో బై గాడ్ గ్రేస్ వీఆర్ ఇన్ ద 12th నెంబర్. సో మనందరం కూడా 12వ నెలలో ఉన్నాము, 12వ నెంబర్ నెలలో ఉన్నాము. సో అందుకే కదండి ఈ ఇయర్ మొత్తం 12 తోటే ముగించిపోతుంది. మరునాడు వారు ప్రయాణమే. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 9వ వచనం. పట్టణముకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయటకు మిద్ద మీదికి ఎక్కాను. చూసారా అండి, 12 గంటలకు, ఎప్పుడు? ఇంచుమించు 12 గంటలకు, పట్ట పగలు. చూసారా, మధ్యాహ్నం 12 గంటలకు ఇంతకుముందు యేసు ప్రభువారు ఎవరిని కలుసుకున్నారు? సమరయ స్త్రీని కలుసుకున్నాడు. మధ్యాహ్నం 12 గంటలకు పేతురు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. అందుకే బైబిల్ ఏది రాసినా కూడా సీరియస్ గా తీసుకోవాలండి, జోక్ గా తీసుకోవద్దు. వై ఓన్లీ 12? వై నాట్ 1 o'clock? వై నాట్ 11 o'clock? అర్థమవుతుందా? ఎందుకు 12కే చేశాడు, ఎందుకు 1కి చేయలేదు? ఆ సమరయ స్త్రీని మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి ఎందుకు దేవుడు చూస్ చేసుకొని మాట్లాడాడు? సో 12 గంటలకే ఈ పేతురు ఎందుకు ప్రేయర్ చేస్తున్నాడు? సో సంథింగ్ ఈస్ దేర్. అందుకే బైబిల్ ఏది రాసినా కూడా ఒక మర్మమే అది. ఇంకా లోతుగా వెళ్తే గానీ తెలియదు ఎందుకు ఈ 12 గంటలకే పేతురు ఎందుకు ప్రార్థన చేశాడు అనేది కూడా మనం మర్మాలు వెతకొచ్చు బైబిల్లో కూడా. సో ఎందుకు సమరయ స్త్రీని మిట్ట మధ్యాహ్నం 12 గంటలకే ఎందుకు కలిశాడు? సో చూసారా, డివైన్ అపాయింట్మెంట్ టైం. సో 12 o'clock డివైన్ అపాయింట్మెంట్, ఆఫ్టర్నూన్ 12. సో పేతురు అనే వ్యక్తి కూడా, భక్తుడు కూడా 12 గంటలకు ప్రేయర్ చేస్తున్నాడు. సో 12 జస్ట్ నేను బైబిల్ నుంచి కొన్ని తీసాను. 12 యొక్క ఇంపార్టెన్స్ ఏంటిది, ఇంకా చాలా ఉన్నాయి, బట్ మెయిన్ అని పిక్ చేయడం జరిగింది. సో రివెలేషన్ చాప్టర్, సో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కొన్ని రీసెర్చ్ చేయడం జరిగింది. ఆ పట్టణముకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములు ఉండెను. చూసారా అండి, పరలోకంలో గొప్ప ప్రాకారము అంటే చుట్టూ ఒక గోడ ఉంటుందట.
సో 12 గుమ్మములు ఉంటాయట, 12 గుమ్మాలు. సో మళ్ళీ అండర్లైన్ చేసుకోవాలి, 12 గుమ్మాలు. సో మన ఇంటికి కొన్ని గుమ్మాలు ఉంటాయి, బాత్రూమ్ కి ఒక గుమ్మము, హాల్ కి, డైనింగ్ హాల్ కి, కిచెన్ కి, అలాగే అక్కడ 12 గుమ్మాలు ఉన్నాయట. 12 దేవతలు ఉండేవి ఆ గుమ్మముల యొద్ద. అంటే 12 గుమ్మాల యొద్ద ఇద్దరిద్దరు దేవదూతలు ఉన్నారట కాపల. అంటే 12 + 2 24 మంది దేవదూతలు కాపల ఉన్నారు. ఇజ్రాయేలీల 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద రాయబడినది. చూసారండి, 12 గోత్రాల నామములు 12 యొక్క గుమ్మాల మీద రాసి, అంటే తలుపుల మీద రాసి పడింది మెయిన్ ఎంట్రన్స్ దగ్గర. ఒక్కొక్క దగ్గర, ఒక్కొక్క గుమ్మం దగ్గర ఎంతమంది దూతలు ఉన్నారు? 2 దూతలు ఉన్నారు. ఇజ్రాయేలీల 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద రాయబడి ఉన్నది. తూర్పు వైపున 3 గుమ్మములు. చూసారా అండి, తూర్పు వైపు పరలోకంలో ఇది. తూర్పు వైపు, ఈస్ట్ వైపు మూడు డోర్స్, అండ్ ఉత్తరం నార్త్ వైపు 3 డోర్స్, అండ్ దక్షిణము సౌత్ వైపు 3 డోర్స్, అండ్ పశ్చిమము సో వెస్ట్ వైపు 3 డోర్స్, 3 గుమ్మములు ఉన్నవి. సో మొత్తం ఎన్ని అండి? 4 × 3 12 గుమ్మాలు ఉన్నాయి. 12 గుమ్మాలు పరలోకంలో. చూసారా అండి 12 నెంబర్ ఎంత ఇంపార్టెంట్ ఉందో 12 నెంబర్ కి. సో ఆఖరికి పరలోకంలో కూడా 12 నెంబరే వాడబడుతుంది. పరలోకంలో 12 గుమ్మాలు, ఆ 12 గుమ్మాల మీద 12 గోత్రాల పేర్లు రాయబడ్డాయి. అలాగే 12 సింహాసనాలు కూడా ఉన్నాయని దేవుడు చెప్పాడు. యేసు ప్రభువారు 12 మంది మీరు 12 సింహాసనాల మీద కూర్చొని తీర్పు తీరుస్తారు. సో 12 సింహాసనాలు, 12 గుమ్మాలు, 12 గోత్రాలు, 12 మంది పిల్లలు, అండ్ ఇస్మాయిల్ కూడా 12 మంది రాజులు. సో చూసారండి ఎన్ని ఉన్నాయో 12th నెంబర్ మీద బైబిల్లో. సో ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. చూసారండి, ఇప్పుడు గుమ్మాలైనాయి, పునాదులు కూడా. అంటే పునాదులు అంటే ఏమంటాం మనం? పిల్లర్స్ అంటాం కదా. ఆ పట్టణంలో అట, పరలోకం అనే పట్టణంలో 12 పునాదులు ఉన్నాయట. 12 పునాదులు. సో 12 పిల్లర్స్ ఉన్నాయి. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తుల 12 పేర్లు కనబడుచున్నవి. చూసారండి, ఆ 12 పునాదుల మీదట అపోస్తులైన 12 వాళ్ళ పేర్లు కనబడుచున్నవి. సో సంథింగ్ ఈస్ దేర్ బిహైండ్ దట్ 12th నెంబర్. ఇప్పుడు అర్థమవుతుందా? గాడ్స్ నెంబర్ 12th నెంబర్. 12th number is the divine number and divine connection and divine provision, divine supply. ఇప్పుడు యేసు ప్రభువారు అన్ని పంచిన తర్వాత మళ్ళీ ఇంత మిగిలాయండి, 12 గంపలు మిగిలాయి, 12 గంపలు మిగిలాయి. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. దాని 12 గుమ్మములు 12 ముత్యములు. చూసారండి, ఒక్కొక్క గుమ్మానికి ఒక్కొక్క ముత్యాలు ఉన్నాయట. ఒక్కొక్క గుమ్మం ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. చూసారండి, ఒక్కొక్క గుమ్మమట ముత్యముతో, ఒక్కొక్క పెద్ద ముత్యంతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమై, అంటే పట్టణం యొక్క వీధి, స్ట్రీట్ అంటారు కదా, స్ట్రీట్ కూడా శుద్ధ సువర్ణమై. సో సువర్ణము అంటే బంగారము. సో పరలోకము బంగారంతో కట్టబడుతుందండి. మనం ఇక్కడ ఇల్లు కట్టుకోవాలన్నా, షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకోవాలన్నా, చర్చ్ కట్టుకోవాలన్నా ఇటుక వాడతాము, ఇసుక వాడతాము, వాటర్ వాడతాము, సిమెంట్ వాడతాము. కానీ పరలోకంలో ఓన్లీ మేడ్ విత్ గోల్డ్, ఓన్లీ గోల్డ్ తోటే పరలోకంలో తయారు చేస్తారు. సో అందుకే 12 గుమ్మాలు, 12 ముత్యాలు. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. స్ఫటికం ఎలా ఉంటుంది? తెల్లగా స్పష్టంగా ఉంటుంది. అలాగే పరలోకం కూడా స్ఫటికం వలె ఉంటుంది. సో ప్రేర్ చేసుకుందాం. నాజరుడైన యేసయ్యా, యూ టోల్డ్ us mysteries in the 12th. అయ్యా 12వ నెంబర్లో గొప్ప మర్మాలు ఉన్నాయని చెప్పావు తండ్రి. ఇట్స్ ఎ డివైన్ హీలింగ్ అని చెప్పావు, డివైన్ ప్రొవిజన్ అని చెప్పావు, డివైన్ సప్లై అని చెప్పావు, ఇట్స్ ఎ గాడ్స్ నెంబర్ అని చెప్పావు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ మంత్ మై లార్డ్. మేమందరం కూడా 12వ నెలలో ఉన్నాము నాయన. ఇట్స్ ఎ డివైన్ ఎండింగ్ ఆల్సో. ఎవ్రీ ఇయర్ విల్ ఎండ్ విత్ 12 నెంబర్ ఓన్లీ మై లార్డ్. మీ శిష్యులను 12 మందిని పిలుచుకున్నావు అయ్యా. పరలోకంలో 12 సింహాసనాలు, 12 గోత్రాలు అయ్యా ప్రభువా, 12 అపోస్తులు, అలాగే 12 మంది అయ్యా ప్రభువా ప్రధాన పెద్దలు పరలోకంలో, సింహాసనాలు, ఇవన్నీ చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి నాయన. అలాగే ఒక స్త్రీ 12వ సంవత్సరంలో హీలింగ్ పొందుకుంది నాయన. ఇప్పటి వరకు అయ్యా ఎవరికైతే హీలింగ్ లేదో ఈ 12వ సంవత్సరం 12వ నెలలో హీలింగ్ వచ్చును గాక. అయ్యా ఎవరికైతే వివాహ ప్రయత్నాలు నెరవేరలేదో ఈ 12th నెంబర్ లో హీలింగ్ వచ్చును గాక. వివాహ ప్రయత్నాలు నెరవేరబడును గాక ఈ 12th నెంబర్ లో. అయ్యా ప్రభువా, ఈ డిసెంబర్ అనే 12వ నెలలో అందరినీ కూడా ఘనంగా ఆశీర్వదించండి. జనవరి నుంచి నవంబర్ వరకు రాని ప్రార్థనలకు జవాబులన్నీ కూడా ఈ డిసెంబర్ లో వచ్చును గాక అని ప్రవచిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.